అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దయ్యముల బోధలలో నుండి మరొక దయ్యపు బోధన చూద్దాం రండి. అదేమిటి అనంటే, పాత నిబంధన, క్రొత్త నిబంధన కలిగినటువంటి బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. ఇందులో పాత నిబంధన అంతా కూడా కొట్టివేయబడింది. మనం ఓన్లీ క్రొత్త నిబంధన మాత్రమే తీసుకోవాలి. 27 పుస్తకాలు కలిగిన క్రొత్త నిబంధన, 39 పుస్తకాలు కలిగినటువంటి పాత నిబంధన ఇప్పుడు మనకు అవసరం లేదు అని చెప్పేటువంటి మరొక దయ్యపు బోధ. ఇది సాతాను బోధ, ఇది యెజబెలు చేస్తున్నటువంటి బోధ. ఈ దాని విషయంలో జాగ్రత్త పడాలి ప్రతి ఒక్కరు కూడా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చదువుతాను. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది. ఈ చదవబడిన ఈ మాటను బట్టి, ఈ లేఖనాన్ని బట్టి కొంతమంది ఏం నమ్ముచున్నారంటే, కొంతమంది అంటే వాళ్ళ యొక్క డినామినేషను, ఆ వ్యక్తులు ఎవరో కూడా మనకు కొంతవరకు తెలుసు. దాన్ని నమ్మేవారు ఇంకెంతోమంది ఉండొచ్చు. కానీ వాళ్ళ పేరు పెట్టి చెప్పకపోవడానికి గల కారణం ఏంటంటే, చెబితే హర్ట్ అవుతారు, తర్వాత వారు మారు మనసు పొందడానికి కూడా ఇష్టపడకపోవచ్చేమో అనే ఉద్దేశంతో దాదాపుగా నేను పేర్లను, డినామినేషన్ పేరు కావచ్చు, వాళ్ళ పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడడం లేదు. ఎందుకంటే వారు విని ఎప్పటికైనా మారు మనసు పొందాలి, లేదా ఒకరి నుంచి ఒకరికి ఈ సత్యం అనేది వ్యాప్తి చెంది ఒకరోజు వారికి తెలియచేయబడి వారు మారు మనసు పొందాలి అనే ఒక సదుద్దేశంతో. ఇది గమనించండి అందరూ కూడా. అయితే ఈ లేఖనాన్ని పట్టుకొని పాత నిబంధన అంతా కూడా కొట్టివేయబడింది, మనకు క్రొత్త నిబంధన ఒకటే చాలు, 27 పుస్తకాలే చాలు, ఇదే మనకు పూర్తి బైబిల్ అని చెప్పడం కూడా ఇది దయ్యపు బోధనే. ఎందుకంటే ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పాత నిబంధనకు చెందిన అనేక వందల వచనాలు క్రొత్త నిబంధన నిండా ఉన్నాయి. ఈ కొరింథీయులకు రాసిన పత్రికలలో కూడా ఉన్నాయి. అందులో ఉన్న వచనాలే ఇందులో కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, మత్తయి సువార్తలో ఉన్నాయి, సువార్తలలో ఉన్నాయి. ఈ మిగతా అన్ని గ్రంథాలలో కూడా మరి పౌలు భక్తుడు కావచ్చు, పేతురు భక్తుడు కావచ్చు, యోహాను భక్తుడు కావచ్చు, వీరు పాత నిబంధనలోని లేఖనాలను ఎత్తిపట్టి మాట్లాడారు. కాబట్టి అది కొట్టుడు పోతే మరి ఆ వచనాలను కూడా కొట్టేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేక వచనాలు లేకుండా పోతాయి, వందల వచనాలు లేకుండా పోతాయి, వేల వచనాలు లేకుండా పోతాయి. అది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది కూడా దయ్యముల బోధనే. వాక్య సారాంశాన్ని తెలియని వారు, ప్రమాణ వాక్యం తెలియనటువంటి వారు చేసే బోధ, నమ్మేటువంటి బోధ. కనుక ఇప్పుడు కొన్ని విషయాలను మనం చూద్దాము. ఎందుకంటే కొన్ని వందల వేల రిఫరెన్సులు ఉన్నాయి, కానీ కొన్ని చూద్దాము సమయాభావమును బట్టి. కొరింథీయులకు రాసినటువంటి ఈ 2వ పత్రికలో ఉన్నటువంటి ఈ విషయాన్ని గురించి వారు ప్రస్తావించి మాట్లాడారు కదా. అయితే ఇందులోనే ఒక పేజీని మనం మరలిస్తే 6వ అధ్యాయము ఇక్కడ 16 నుంచి 18 వచనాలు కలిసి ఉన్నటువంటి భాగాన్ని చూస్తే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అనే ఈ మాట నిర్గమాకాండము 29వ అధ్యాయము 45వ వచనంలో ఉన్నటువంటి మాటనే. ఇప్పుడు మరి ఈ క్రొత్త నిబంధన నమ్ముదాము అని అంటే, మరి అక్కడ ఉన్నటువంటి లేఖనాన్ని తీసుకొని ఇక్కడ రాశాడు కదా. మరి సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అంటున్నాడు. ఆల్రెడీ చెప్పాడు ఈ మాట నిర్గమాకాండంలో. మరి అక్కడ చెప్పినటువంటి మాటని ఇప్పుడు ఇక్కడ ఉటంకించి రాసినప్పుడు మరి అది కొట్టివేయబడితే ఈ వచనాన్ని కూడా కొట్టివేయబడాలి కదా. ఇంకా అంతేకాకుండా ఇంకా కొన్ని వచనాలను కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. ఇందు విషయమై ఇతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ఎక్కడ? ఇది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24లో రాయబడింది. మరి ఇప్పుడు పాత నిబంధన కొట్టివేయబడితే ఈ వచనం కూడా కొట్టివేయబడుతుంది కదా. ఆలెక ప్రకారముగా మరి ఈ వచనాలను కూడా తీసేయాలన్నా ఇందులో నుంచి? ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా కొన్ని వచనాలను కూడా మనము చూడొచ్చు. ఇవి కొన్ని మనము మచ్చుకు చూడడం మాత్రమే. ఇకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనికి వచ్చి చూద్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 21లో చూస్తే, అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును,
అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది అనింది. ధర్మశాస్త్రంలో రాయబడింది అంటే పాత నిబంధనలు రాయబడింది. మరి ఎక్కడ ఈ మాట ఉంది? యెషయా గ్రంథం 28వ అధ్యాయము 11-12 వచనాలలో రాయబడినటువంటి మాట ఇది. ఇంకా మనం చూడొచ్చు. ఇదే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోనే ఇంకా కొన్ని విషయాలు మనం చూడగలిగితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి అని ఉంది. ఇది నిర్గమకాండం 32వ అధ్యాయం 6-8 వచనాలలో ఉన్నటువంటి మాట. మరి పాత నిబంధన కొట్టివేయబడితే, అది మనకు అవసరమే లేకపోతే మరి ఈ వచనాలను తీసేసుకోవాల్సి వస్తుంది. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 9వ వచనం, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. ఇది ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాట. ఏమండి? మరియు మొదటి కొరింథీ 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, వేషతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా అని అంటున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి మాట ఇక్కడ రాయబడింది. అదేవిధంగా 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, జ్ఞానులను వారి కుయుక్తులలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది అంటున్నాడు. ఇది ఎక్కడుంది? సామెతల 94వ కీర్తన 11వ వచనంలో ఈ మాటను మనం చూస్తాము. ఇంకా అలా అనేక విషయాలు చెప్పుకోవచ్చండి. 2వ అధ్యాయం 1 కొరింథీ 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ? సామెతలు 31వ కీర్తన 19వ వచనంలో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును క్షీణపరుతునని వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఎక్కడ రాయబడి ఉన్నది? యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది. మరి పాత నిబంధన కొట్టివేయబడితే ఈ వచనాలు కొట్టివేయబడ్డట్టే. ఈ వచనాలు కొట్టివేయబడితే మరి ఇప్పుడు కొరింథీయులకు రాసినటువంటి 2 పత్రికలలో ఉన్నటువంటి ఆ పాత నిబంధనలోని మాటలను కూడా కొట్టేసుకోవాల్సి వస్తుంది. మరి అప్పుడు ఏంటి దిక్కు, ఏంటి పరిస్థితి అంటే, ఇది 1000% దయ్యముల బోధ. పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటి బోధ ఎవరు చేసినా, ఎవరు నమ్ముతున్నా సరే వారు దయ్యముల బోధన నమ్ముతున్నారు. ఇది చాలా పెద్ద ప్రమాదకరం అండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, నేను దాన్ని కొట్టివేయడానికి రాలేదు అన్నాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్లయితే, ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనంలోనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినని కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ఇక్కడ ప్రభు ఇంత స్పష్టంగా చెబుతుంటే, పాత నిబంధన కొట్టివేయబడింది అని నమ్ముతున్నటువంటి వారు దయ్యముల బోధ నమ్ముతున్నారు, యెజబేలు బోధ నమ్ముతున్నారు, సాతాను బోధ నమ్ముతున్నారు. అది క్రీస్తు బోధ కాదు, క్రీస్తు బోధకు వ్యతిరేకమైనటువంటి బోధ. గనక ఎవరు కూడా పాత నిబంధన కొట్టివేయబడింది అని చెప్పేసి ఎవరు కూడా పాత నిబంధన గ్రంథం ఏది లేనేలేదు, 39 గ్రంథాలు మనకు అవసరం లేదు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలే చాలు అని మాట్లాడేటువంటి వారి మాటలు అసలు నమ్మొద్దు. ఈ దయ్యముల బోధకు ఎవరు సహకరించొద్దు. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అలా నమ్ముతుంటే వారికి చెప్పండి, తెలియచేయండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.